ఆత్మీయులమని చెప్పుకొనుచు కూడా, మందిరానికి వచ్చుచు కూడా అనేక మంది తడిపాపులుగానే బ్రతుకుతున్నారు వారి జీవితాల్లో. ఇంకా చీకటి క్రియల్లో చీకటి జీవితాన్ని జీవిస్తూ, చీకటితో సహవాసం చేస్తూ, చీకటి క్రియల్లో ఎంతోమంది నశించిపోతున్నారు దినాల్లో. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవునికి వాక్య భాగంలో, మనము ఆయనతో అన్యోన్య సహవాసాన్ని కలిగిన వారికి ఉండాలి. ఎవరితో సహవాసం ఉండాలి మన జీవితాల్లో? దేవునితో సహవాసం కలిగిన వారు. ఆయనతో సహవాసం కలిగినప్పుడు మనలో వెలుగుతో మన హృదయాలు నింపబడతాయి. మన హృదయంలోకి చీకటికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేయమో, ఎప్పుడైతే ఆయనతో మనకి రిలేషన్షిప్ ఉండదో, ఎప్పుడైతే ఆయనతో మనకు సంబంధం ఉండదో, మనలోకి చీకటి ప్రవేశిస్తుంది. చీకటి ప్రవేశిస్తే మనలను ఏం చేస్తుంది? అది పతనం చేస్తుంది, మనలను నాశనం చేస్తుంది. మన ఆత్మీయ